పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో ముసలం ఏర్పడింది. కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా వంగలపూడి అనిత అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. మంత్రి జవహర్ పై ఆయన వ్యతిరేక వర్గం పైచేయి సాధించిందని నియోజకవర్గంలో అంతా అనుకుంటున్నారు. జవహర్ కు టికెట్ ఇవ్వొద్దని ఆయన వ్యతిరేక వర్గం పట్టుబట్టడంతోనే ఆయన స్థానంలో అనిత పేరును ఒప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలో మంత్రి జవహర్ వర్గం అత్యవసరంగా సమావేశమైంది. టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి. ప్రస్తుతం కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పేరు ప్రచారంలోకి రావడంతో అక్కడ వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే అక్కడ మంత్రి అనుకూల వర్గం కొద్దిసేపటి క్రితమే అక్కడ స్థానికంగా ఉన్న ఒక థియేటర్ సమీపంలో అక్కడ వారు ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. వారంతా కూడా జవహర్ కు టికెట్ కేటాయించిన పక్షంలో అదేవిధంగా తమకు తెలియకుండా ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనితని ఈ ప్రాంతాన్ని తీసుకురావడం మీద వారంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజీనామా చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. వాస్తవానికి కొవ్వూరు గత 4.5 సంవత్సరాలుగా కూడా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ రెండుగా విడిపోవడం జరిగింది. ఒకటి మంత్రికి అనుకూల వర్గం, మరొకటి మంత్రి వ్యతిరేక వర్గంగా అంటూ ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ మంత్రికి వ్యతిరేకంగా ఉన్న ఒక వర్గం పూర్తి స్థాయిలో మంత్రి జవహర్ కు టికెట్ కేటాయించవద్దు కూడా ముఖ్యమంత్రి వద్ద పెద్ద ఎత్తున లాబింగ్ చేయడం జరిగింది. గత 2 దఫాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో కూడా మంత్రి జవహర్ కు టికెట్ కేటాయిస్తాయనగా తామెవరూ కూడా ఆయనకి మద్దతు పలికేది లేదు, టీడీపీని ఓడిస్తామంటూ కూడా వారు హెచ్చరికలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి జవహర్ కు టికెట్ కూడా కేటాయింపు కొంత అయోమయంలో పడింది. ఆ తర్వాత మంత్రి జవహర్ పూర్తి స్థాయిలో అంటే అనుకూల వర్గం ఏదైతే ఉందో అనుకూల వర్గం ద్వారా భారీ ఎత్తున నియోజకవర్గంలో బైక్ ర్యాలీ, అదేవిధంగా కార్ల ర్యాలీ, అదేవిధంగా పూర్తి స్థాయి అంటే ఇక్కడి నుంచి కొవ్వూరు నుంచి విజయవాడ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు ఎదుట తన బల ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి జవహర్ కు తిరువురు టికెట్ కేటాయించి అదేవిధంగా ఇక్కడ పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అనితను తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి జవహర్ మీద పైచేయిగా వ్యతిరేకం సాధించినట్టుగా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. మంత్రి జవహర్ కి ఇక్కడ టికెట్ కేటాయించకుండా మేము ఏదైతే పట్టుబట్టామో మేము పూర్తిగా నెగ్గడం జరిగింది. మా యొక్క విజ్ఞప్తిని చంద్రబాబు నాయుడు పరిశీలించి ఇక్కడికి అనితని తీసుకొస్తున్నారనేది ఒక ప్రచారం అనుకూల వర్గం చేయడంతో వ్యతిరేక వర్గం చేయడంతో మంత్రి అనుకూల వర్గం కూడా పూర్తి స్థాయిలో అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే వారంతా కూడా ఒక థియేటర్ లో సమావేశమై మేము మొత్తం ఎవరైతే మంత్రికి అనుకూలంగా ఉన్నారో వారంతా కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక చిచ్చు రేపిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు నుంచి ఇక్కడ పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న అనితను అక్కడి నుంచి కూడా సీటు కేటాయించవద్దు అక్కడ నాయకులందరూ కూడా చెప్తున్న సమయంలో, ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఈ ప్రాంతానికి తీసుకురావడం ఏంటంటూ కూడా వీరంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపున అనితకు టికెట్ కేటాయించినా పర్వాలేదు కానీ జవహర్ మాత్రం ఈ ప్రాంతంలో టికెట్ కేటాయించద్దు అంటూ వ్యతిరేక వర్గం గట్టి లాబింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మొత్తంలో ఈ వ్యవహారం అంతా కూడా ఇక్కడ కొవ్వూరు టీడీపీలో పెద్ద ఎత్తున ముసలం పుట్టిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా వంగలపూడి అనిత దాదాపుగా ఖరారైనట్లుగా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అనితకు ఎంతమంది ఇక్కడ సహకరిస్తారన్నది కూడా చేయాల్సి ఉంది. మరోవైపున ముఖ్యమంత్రి కనుక ఈ టికెట్ ను ఖరారు చేసి అభ్యర్థి ప్రకటించినట్లయితే కనుక రాజీనామాల పరంపర కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే వినాయక్, థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ శ్రేణులు అధినేత తీరు పట్ల భగ్గుమన్నారు. కొవ్వూరు నుంచి మంత్రి జవహర్ ను తిరువూరుకు రప్పిస్తున్నారని తెలియటంతో ఆగ్రహ జ్వాలలు పెలుబికాయి. మంత్రి జవహర్ కు తమ నియోజకవర్గ టికెట్ ని ఇస్తే ఖచ్చితంగా ఓడించేస్తామని తిరువూరు శ్రేణులు తెగేసి చెప్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ కు మద్దతుగా ధర్నాకు దిగారు. మంత్రి జవహర్ ను కొవ్వూరు వాసులే తిరస్కరిస్తే మేమెలా ఒప్పుకుంటామంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.